కొంతమంది ఏం చేస్తున్నారు, సుంకరులు, ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చారు. ఎవరు వచ్చారు? ప్రభుత్వం నుంచి ట్యాక్సీని వసూలు చేసే వాళ్ళు వచ్చారు, ట్యాక్స్ కలెక్టర్లు వచ్చారు. మేమేం చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. చూడండి ఏమంటున్నారు, బాప్తీసం పొందవచ్చి బోధకుడా. చూడండి ఏమంటున్నారు, సర్వ సమాజం వచ్చిన వారు అందరూ అన్నారు మేమేం చేయాలి అని అన్నారు. వాళ్ళకి చెప్పాడు ఏం చేయాలనో. వాళ్ళకందరికీ ఏం చెప్పాడు, 2 అంగీలు కలిగిన వారు ఏమీ లేని వారికి అండి, అలాగే ఆహారం లేని వాళ్ళు కూడా ఉంటారు, వారికి మీరు ఆహారం పెట్టండి అని అన్నాడు. తర్వాత సుంకరులు వచ్చారు. అంటే ఎవరు సుంకరులు? ట్యాక్స్ కలెక్టర్స్. ట్యాక్స్ కలెక్టర్, మళ్ళీ కలెక్టర్ అంటే మళ్ళీ మన జిల్లాలో ఏడుబడి చేసే కలెక్టర్ కాదు ఆయన. వసూలు చేసేవారు, పన్ను వసూలు చేసేటటువంటి వారు వచ్చారు. అలాగైతే వాళ్ళకి చెప్పంగానే ఇక్కడ ఈ బ్యాచ్ ఎవరు వచ్చారు, వీళ్ళు వచ్చారు. చెప్పింది మామూలు వాళ్ళకి, ఏ జాబు లేని వాళ్ళకు అది చెప్పాడు. జాబు ఉన్న వాళ్ళు వచ్చారు ఇప్పుడు. అయితే అలాగైతే మేమేం చేయాలి అని అన్నారు. అప్పుడు వాళ్ళకేం చెబుతున్నాడు, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే, అంటే వాటర్ ట్యాప్స్ నీళ్ళు వస్తాయి కదా, మున్సిపాలిటీ నీళ్ళు మనకి ఇవ్వాలంటే, ఇక్కడంటే డబ్బులు కట్టడం లేదేమో, మున్సిపాలిటీ అయితే కార్పొరేషన్ అయితే ఇవ్వాలి. నెలకు కడుతున్నారా, నెలకింత సంవత్సరానికి ఇంత అని కట్టాలి. అక్కడ నెలకు 50 రూపాయలు ఉందనుకోండి, ఈ ట్యాక్స్ వసూలు చేసేసి ఆయన నీళ్ళ పన్ను, అదే కదండి, నీళ్ళ పన్నును వసూలు చేసేటటువంటి ఆ ట్యాక్స్ ఆఫీసర్ మీ దగ్గరికి వచ్చి ఎంత అయ్యా అంటే 90, ఎంత 90 అంటుంటాడు. 90 ఎందుకు అని అన్నాడు అనుకో, నేను మీ ఇంటి దగ్గరికి రావాలంటే బైక్ వచ్చాను కదా, ఊరికే రారు కదా, బైకు పెట్రోల్ వస్తారు కదా, అందుకంట. ఈయన వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ అంతా ఎవరిస్తారు, ప్రభుత్వం ఇస్తుంది. అందుకేం చెప్పాడు, మేమేం చేయాలో డౌట్ వచ్చేసింది. అంటే మొత్తం ఇప్పటి వరకు ఎలా ఉన్నట్టు, ఇంతవరకు డబ్బులు బాగా లంచం లాగేసుకుంటున్నారు, అధికమైనటువంటిది లాగేసుకుంటున్నారు. పన్నులు, పొలానికి పన్ను, నీళ్లకు పన్ను, ఇంటి పన్ను, ఈ పన్నులు వసూలు చేసేటటువంటి వారందరూ ఆయన దగ్గరికి వచ్చి, బాప్తిసమిత్తు యోహాన్ గారి దగ్గరికి వచ్చి, అయితే మా విషయం ఏంటి అని అడిగారు. వాళ్ళ విషయము చెప్పాడు. ఏం చెప్పాడు, నిర్ణయింపబడిన దానికంటే, ఇదిగో ఇంటి పన్ను ఇంత, ఇదిగో నీటి పన్ను ఇంత, ఆస్తి పన్ను ఇంత, దేనికి ఎంతైతే పన్ను కట్టాలో అంత మాత్రమే మీరు తీసుకోవాలి, అంతకంటే అధికంగా మీరు తీసుకోకూడదు అని అన్నారు. ఇప్పటి నుంచి ఏం చేయాలి మరి అంటే, బాప్తిసం తీసుకున్నాడు ఏం చేయాలి ఇప్పటి నుంచి? సుంకరులలో ఎవడైనా వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం తీసుకుంటే అప్పటి నుంచి వాడు ఏం చేయాలి, నిర్ణయింపదాని ప్రకారంగానే అతడు తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్నటువంటి వారు సామాన్యమైనటువంటి వాళ్ళు వస్తే వాళ్ళు ఏం చేయాలి, అంగీలు 2 ఉంటే లేనివానికి ఇవ్వాలి, ఆహారం లేనివానికి పెట్టాలి మనం ఆహారం. అదే కదా చెప్పాడు, అదే చెప్పాడు. ఇంక భయం వేసింది. ఈ మాటలన్నీ చెప్పేటప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు, సైన్యం ఉన్నారు, ఆ చుట్టుపక్కల సామాన్యులు ఉన్నారు. వాళ్ళల్లో ఎవరున్నారు ఈ మాట చెప్పంగానే? ట్యాక్స్ ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకెవరున్నారు? ఒరే మనం కూడా పోదాంరా. ఏం మాట్లాడుకుంటున్నారు? గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది అనగానే భయం పుట్టిందండి అందరికీ. కాకి చెట్టు వేసుకున్నటువంటి సైనికునికి, భటునికి కూడా భయం వేసింది. భయం వేసి ఆయన దగ్గరికి వచ్చి ఏదో వాగుతుంటలే అని అనలా. వాళ్ళు కూడా వచ్చారు దగ్గరికి వచ్చి. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఆయనతో ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. సైనికులను మేమేమి చేయవలనని, చూడండి సైనికులు కూడా వచ్చారంట. మేమేం చేయాలి అని అడుగుతున్నారంట వచ్చి. వాళ్ళకు చెప్తున్నాడు చూడండి ఏం చెప్తున్నాడో. అందుకతడు ఎవరిని బాధ పెట్టదు. ఎవరు? పోలీసులు ఏం చేయకూడదంట. పోలీసు వ్యవస్థ ఎందుకుంది? బాధపడిన వారిని బాధ నుంచి విముక్తి చేయడానికి పోలీసు వ్యవస్థ. ఎంత ఇస్తావు? ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, సార్ వాడు నా నడుమును ఒకలాగా చూశాడని పోయింది అనుకో,
నువ్వు నడుము ఎందుకు చూపించినావు? వాడు ఎలా అడగాలి? అవునా, నీ వైపు ఒకలాగా చూశాడా? నేను ఇష్టపడతానని నీ వెంటపడ్డా? అంటే నేనేం చేశాడు? ఇబ్బంది పెట్టాడు కదా, బాధ పెట్టాడు కదా, ఆ బాధ నుంచి విముక్తి చేయాలి కదా. అలాగా కాకుండా అంతేనంటావా? నీ వైపు చూసిండా? స్పెర్స్ పెట్టుకొని చూశాడా? స్పెర్స్ లేకుండా తీసి చూశాడా? నీ వైపు చూశాడా? పక్కన వైపు చూశాడా? ఎందుకు చూసా? ఇప్పుడు వాడేదో సింపుల్గా చేశాడు వాడు. ఈయన మాటలతో ఇంకా బాధ పెడుతున్నాడు. సరే, నేను రావాలంటే ఎంత ఇస్తావు? నేను వచ్చి ఆ సమస్యను తీర్చాలంటే ఎంత ఇస్తావు? అంతే కదండి. చాలామంది అండి నిజాయితీగా ఉండేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు పోలీసు వ్యవస్థలో. కానీ ఎందుకు వచ్చి అడిగారు వీళ్ళు ఎందుకు వచ్చి అడిగారండి? వీళ్ళల్లో ఏదో లోపం ఉంది. ఒరే, మనం కూడా అడుగుదాం పారా, ఏం చెప్తాడో ఆయన దగ్గరికి వచ్చి అడుగుతుంటే అప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఎవరిని బాధ పెట్టద్దు. అర్థమైందా? బాధపడే వారిని విముక్తులు చేయడానికి వ్యవస్థ ఉంటే వీరే బాధ పెడితే అలాగా ఎంత ఇస్తావు? దానికి పెట్టిన పేరే లంచం. 24 గంటలు వారిని కాపాడవలసిన బాధ్యత వీళ్ళదే. అందరికీ ఆదివారం రాగానే, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదివారం రాగానే సెలవు. ఒకే ఒక డిపార్ట్మెంట్ ఆదివారం సెలవు లేని డిపార్ట్మెంట్ అంటూ ఉంటే అదేంది? పోలీసు వ్యవస్థ. రక్షణ వ్యవస్థకు ఆదివారం సెలవు లేదు. 365 రోజులు ఆన్ డ్యూటీ వాళ్ళు. భార్యకో, పిల్లలకో, వారికో, ఈరికో బాగలేదంటే, సార్ ఒక గంట ఇంటికి వెళ్ళొస్తా సార్ అని అడగాలి. ఈ లోపల ఏ జగన్ వస్తున్నాడనో, ఏ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అన్నారు అనుకో, భార్య హాస్పిటల్లో ఉన్నా, పిల్లలు బాగలేకున్నా ఆన్ డ్యూటీలో ఉండాలి. అదండి వాళ్ళ కర్తవ్యం. మనం రక్షణను వాళ్ళకి ఇవ్వాలి. మన పోలీస్ ఫోర్స్ అంతా ఏం చేయాలి? రక్షణను ఇవ్వాలి. ఒక అధికారికి, ఒక మినిస్టర్కు, ఒక ఎమ్మెల్యేకు, ఒక సామాన్యమైనటువంటి వారికి మనం ఎన్ని ఇబ్బందులు పడినా వారిని రక్షించాలన్నటువంటి ఉద్దేశంతో చేరిన వారే రక్షక భటులు. వాళ్ళల్లో కొంతమంది ఆ వ్యవస్థకి కలంకము తెచ్చేటటువంటి వారు కొంతమంది, ఆ రక్షణ వ్యవస్థకి, ఆ రక్షక భటులకు కలంకము తెచ్చేటటువంటి వారు కొంతమంది ఆ భటుల్లోనే ఉంటారు. అందుకే చెబుతున్నాడు, మీరు ఏమని మాట్లాడుతున్నాడు చెప్పండి. మేమేం చేయాలి అని వచ్చారు ఈ భటులు. ఎవరిని బాధ పెట్టకయు, ఎవరిని అపనింద వేయకును. అపనింద వేయబాకండి. దేవుడు ఎవరు కాదు, పక్షపాతి కాదు. ఒక పక్షాన మాట్లాడు. వాడెవడో ఎంత ముట్ట చెప్పాడు నీకంటే న్యాయాన్ని అన్యాయంగా, అయ్యా నేను కేసు పెట్టను వచ్చా, నా మీదనే కేసు పెట్టినవేంటయ్యా అని చెప్పి ఎంతోమంది మీడియా వాళ్ళని ఆశ్రయించినటువంటిది ఉంది. అక్కడ న్యాయం జరగకపోతే మీడియా వారి దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరు కాదు, ఏ ఒక్కడో ఉంటాడు డిపార్ట్మెంట్లో, వాని ద్వారా వ్యవస్థ అంతటికి ఇలాంటి మచ్చ. అలాంటి వినేటప్పుడు ఇదిగో ఒక ఎస్ఐ, గోవిందరాజు అనే ఎస్ఐ 5 లక్షలు డిమాండ్ చేశాడు కర్ణాటకలో. అనగానే మొత్తం భారతదేశం అంతా తెలిసిపోయింది. ఆ గోవిందరాజు ఇలా తీసుకున్నాడంట, పోలీసు గ్రౌండ్లోనే తీశాడంట అని అనగానే అది పెట్టుకొని ఆ ఎస్ఐ, ఇంకొక ఎస్ఐ, మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎస్ఐలు చూస్తున్నారు అనుకో, ఏమనుకుంటారు? ఇట్లాంటి వాళ్ళవనే కదరా మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు, మచ్చలు ఇవే అని బాధపడతారు వాళ్ళు. మరి సేవకులలో ఇలాంటి సేవకుల వల్లనే కదరా మనకి ఈ క్రైస్తవ్యానికి మచ్చ. రక్షించవలసినటువంటి క్రైస్తవ్యం, రక్షణలోనికి తీసుకురావాల్సినటువంటి క్రైస్తవ్యం, సైనికులలాగా పనిచేయవలసినటువంటి క్రైస్తవ్యం ఎటుపోతుంది? అప్పుడు చెప్పాడు, మేమేం చేయాలి? ఎవరిని బాధ పెట్టద్దు, మీకు ఎవరి మీద అపనిందలు వేయొద్దు, మీ జీతాలతో తృప్తి ఎలా ఉండాలి? మీ జీతాలతో తృప్తిగా ఉండండి అని అన్నాడు. లంచం వస్తే ఎలా ఉంటుందంట? కంటికి మాణిక్యంలాగా ఉంటుందంట. జీతం చూసుకుంటే ఏమో 40,000 జీతం వచ్చింది, ఇంటి బాడికి ఎంత, పిల్లల ట్యూషన్ ఎంత, ఆ జీతాన్ని మొత్తం లెక్కేసుకుంటే ఏమీ ఉండదు. నెల వచ్చే లోపల ఆ జీతం ఏమీ ఉండదు.
మళ్ళీ ఇంట్లో ఫ్రిడ్జ్లో అవే ఏవో ఏసీలో ఏమైనా కొంటే, బైకులో ఏదన్నా మనం కొనుక్కుంటే ఈఎంఐలు అన్నీ పోను, ఏమీ ఉండదు. అమ్మో 1వ తారీఖు ఏదంట, అమ్మో 1వ తారీఖు, ఇంకా 1వ తారీఖు వస్తుంది నీకు జీతం ఎంజాయ్లు అంటే ఏముంటుందిరా, ₹1 కూడా ఉండదు 1వ తారీఖు వచ్చే లోపల అంటున్నారు, అన్నీ కట్టే లోపు అని అంటున్నాం. అలాంటి వానికి ₹1,00,000 ఎవడన్నా లంచం ఇస్తానని వచ్చాడు అనుకో, ఎలా ఉంటుంది? పండగ. వాని కళ్ళకి ఎలా ఉంటుంది? మాణిక్యం, ఆహా దొరికిందనేని. అది వద్దు అంటున్నాడు. నువ్వు కష్టపడతావో నష్టపడతావో, ఇన్స్టాల్మెంట్లు లేకుండా కాలం గడుపుతావో. ఎక్కువగా భారతదేశం బాగుపడేది ఎప్పుడయ్యా అని అంటే ఇన్స్టాల్మెంట్లు తీసేచ్చానంట. భారతదేశం ఎప్పుడు బాగుపడుతుంది అంటే ఇన్స్టాల్మెంట్లు అనే వ్యవస్థను తీసేస్తే బాగుపడుతుంది అంటండి. దాని ద్వారానే పేదరికం ఎక్కువైపోతుంది, దాని ద్వారా అవమానాలకు గురైపోతున్నారు చాలామంది. ముందు తెచ్చుకుంటారు, ఎంతమంది ట్రాక్టర్లు తెచ్చుకుంటారు, కట్టలేక ట్రాక్టర్లు లాగిపోతుంటారు. ఆటోలు తెచ్చుకుంటారు, 10,000 జీరో. వాళ్ళు కూడా ఏమంటుంటారు, జీరో పేమెంట్, డౌన్ పేమెంట్ లేదు, 10,000 5,000 కట్టాలట, అక్కర్లా తీసుకెళ్ళిపోవచ్చు, వచ్చేసి నీ ఆధార్ కార్డు ఇస్తే చాలంటాం. తర్వాత ఆధార్ కార్డు అన్ని, బ్యాంక్ కార్డు అన్ని మొత్తం లాక్కొని వెళ్ళిపోతాడు. ఆ బండిని కూడా తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ఈ వ్యవస్థ, దానికి ఈ పేదరికం, కష్టపడే తత్వం లేకుండా చేసినటువంటిది ఇదంతా. కనుక దేవుని పిల్లలారా, దేవుడు ఏ రోజు చెప్పాడు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏం చేయాలి? ఏమడుగుతున్నారు వారందరూ? అయితే మేమేం చేయాలి? ఎంత బాగా అడుగుతున్నారండి వాళ్ళందరూ వచ్చి, మేమేం చేయాలి అదే అడిగారు. 2వ అధ్యాయం అపోస్తల కార్యములు మీకు తెలుసు, 37వ వచనంలో, అయ్యలారా మేమేం చేయాలి, మేమేం చేయాలి. ఆ రోజులలో చూడండి ఎలా అడుగుతున్నారో. ఏదైనా తప్పు మార్గంలో నడిచే ప్రతి వారు వచ్చి మేమేమి చేయాలి అని అడుగుతున్నారు. ఇంకోటి అపోస్తల కార్యములు 22:10 వచనం చదువుదాం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 22:10. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయాలని అని అడుగగా, ప్రభు అంటున్నాడు, నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళు, ఏమి చెయ్యాలో నీవు ఏం పని చేయాలో నేను చెబుతాను, నీకు చూపిస్తాను అంటున్నాడు దేవుడు. మనం అడిగితే కదా, నేనేం చేయాలంటే కదా మీకు పని చెప్పేది. దేవుని సంఘములో ఎన్నో పనులు ఉన్నాయి, సామ్రాజ్యం అనే సంఘములో ఎన్నో పనులు ఉన్నాయి. సైనికుల్లాగా వచ్చినటువంటి మీరందరూ పనులు చేయాలి. మీరు సైనికులైతే, మీరు రక్షించే భటులైతే, ఆత్మీయమైనటువంటి వారిగా చేసేవారిగా ఉంచడానికి మీరు భటులైతే, ఆ విషయంలో ఎంతమందిని రక్షించాలి, ఎన్ని పనులు ఉన్నాయి మీకు. మీరు అడిగితే కదా మేమేమి చేయాలి అని మేము చెప్పేది. ఆ పని మేమేం చేయాలి, ఏం పనులు ఉన్నాయి అన్న, సంఘములో ఏం పనులు ఉన్నాయి, ఏం చేయాలి అని అడిగితే ఎన్నో పనులు ఉన్నాయి చేసేటివన్నీ. అదే అడిగాడు పౌలు గారు, నేనేం చేయాలి, నువ్వు వెళ్ళు, నేను చూపిస్తాను ఏం పని చేయాలో అంటున్నాడు. పనిని అడుక్కొని మరీ రావాలి చేయడానికి దేవుని సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు. మనకు ఒక ఆయన తెలుసు, కొర్నేలి అని ఒక ఆయన తెలుసు. ఆయన ఎంతమందికి అధికారి? ఆయన కూడా సైన్యానికి అధికారి. ఆయన బట వ్యవస్థలో ఉన్నటువంటి ఆయన రక్షక బట వ్యవస్థలో ఉన్నటువంటి ఆయన. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనంలో నుంచి ఉంటుంది ఆ మాట. చదువుదాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి సెంచూరియన్ 100 మందికి అధికారి. మన వైపు డిఎస్పి అని చెప్పచ్చు. 100 మందికి అధికారి. ఒక డిఎస్పి పోస్టులో ఉన్నాడు ఈయన. ఆ పోస్టులో ఉండి ఎలాగ బ్రతుకుతున్నాడు తెలుసా? లంచం అంటే తెలియకోకుండా బ్రతుకుతున్నాడు. తన వచ్చిన దాంతో ఏం చేస్తున్నాడు? ముందుగా ఏమి చెప్పాడు మనకి? సామాన్యమైనటువంటి ప్రజలతో ఏం చెప్పాడు? 2 అంగీలు కలిగితే ఇంకొకనికి ఇవ్వమన్నాడు, లేని వానికి. ఏమీ లేని వానికి ఇవ్వమన్నాడు. పట్టెడు అన్నం పెట్టమన్నాడు. ఈయన ఏం చేసేవాడు? ప్రజలకు బహుధర్మం చేయుచుండెను. ఈయన అడుగుతాడు పోయి నేనేం చేయాలని? ఆయన్ను నేనేం చేయాలని అడుగుతాడా? ఆల్రెడీ పనిలోనే ఉన్నాడు. ఏదైతే యోహాను గారు చెప్పాడో ఆ ప్రజలకి, అది ముందుగానే ఆయన
చేస్తూ ఉన్నాడు, ఆ పనిలోనే ఉన్నాడు. భక్తిపరుడు కైసరులో ఉండెను. ఎవరితో? ఇంటి వారందరితో. మనం ఇంటి వారందరితో ఉన్నామండి? ఇంటి వారందరం భక్తిలో ఉన్నామా మనం? ఈడు నా మాట వినలా, మా పెద్దోడు చెప్తే ఇండు, మా చిన్నపిల్ల చెబితే అస్సలు ఏందండి అట్ట పట్టాను ఏందండి. చిన్నప్పటి నుంచి అలవాటు. అది ఎంటరా వాళ్ళు ఎండరు, ఇంత ఉంటారు అంతే, కానీ ఎండరు మన మాట వాళ్ళు చెప్పిందే చేయాలనుకుంటుంటారు అది కదా. తన ఇంటి వారందరితో దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి, ఆహా అంత ఇంత కాదు, బహుధర్మము చాలా చేసేవాడంట. దేంతో తృప్తి పడేవాడినా? జీతంతో. జీతంతో ఇంక చెప్పించుకోడైనా ఒకరితో. కానీ అన్నీ ఉన్నాయి, అంత ఉంది, కానీ ఆయనకి ఏం లేదయ్యా అంటే బాప్తిసం అనేటటువంటిది లేదు ఆయనకు. ఏం లేదు ఆయనకి? బాప్తిసం తీసుకుంటేనే పరలోక రాజ్య ప్రవేశం అండి. బాగా గుర్తుపెట్టుకోండి, బాప్తిసం తీసుకుంటేనే పరలోక రాజ్యానికి ప్రవేశం మనకి. అది దేవుడు రాయించినటువంటి మాట. అది మేమేం చేయాలంటే యేసునామములో మీరు బాప్తిసం తీసుకొని మారు మనసు పొందండి అని చెప్పాడు పేతురు గారు. మారు మనసు పొందండి అని చెప్పాడు బాప్తిసం ఇచ్చి యోహాను గారు. అందరూ ఇదే చెప్పారు. యేసుక్రీస్తు వారు సైతం ఇదే చెప్పాడు. దేవుని రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు. ఇప్పుడు ఉండే మనసు లేకుండా వేరే మనసు పొందండి అని చెప్పాడు ఆయన. ప్రజలకు బహుధర్మం చేసే కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా కలిసి ఉన్నాడంట. ఆయన భక్తిపరుడే, ఆయన భక్తిపరుడే. ఆయన 10 మందికి పెంచేవాడే, పంచిపెట్టేవాడే తన ఆస్తిని. 7వ వచనం చదువుదాం, 10వ అధ్యాయంలోని అపోస్తల కార్యములు 7వ వచనం చదువుదాం. అతడితో మాట్లాడిన దూత వెళ్ళిన తర్వాత ఆయనతో ఒక దర్శనంలో ఒక దేవదూత వచ్చి ఈయనకు కనపడడం, అదంతా జరిగిపోయింది. అయ్యా నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని దగ్గరికి చేరిపోయాయని దేవదూత చెప్పి వెళ్ళిపోయిన తర్వాత పేతురు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి నువ్వు పోయి ఆయన తీసుకొచ్చుకొని వాక్యం విను, ఆయన చేత వాక్యం చెప్పించుకో అని అన్నాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, పంపించాడు చూడండి. అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద అప్పుడు డిఎస్పీ దగ్గర ఎవరు ఉంటారు మరి? డిఎస్పీ పోతున్నాడంటే పక్కన ఆయన కూడా సెంట్రీ ఉండాలి కదా, ఆయనకు సెక్యూరిటీ ఉండాలి కదా, పోలీసులో ఉండాలి కదా, కానిస్టేబుల్. ఎప్పుడు ఆయనతో ఇంటి దగ్గరే కనిపెట్టుకొని ఉంటారంట, బాడీగార్డులు లాగా రక్షణ వ్యవస్థ ఆయనకు. మళ్ళీ ఈ 100 మందికి అధికారి అయినట్టు ఈయన కొంతమందికి రక్షణ ఇస్తే ఈయనకు కూడా కొంతమంది రక్షణ వలయంగా ఉంటారు. వాళ్ళు నమ్మకమైన వాళ్ళు ఎప్పుడు ఇద్దరు వాళ్ళ ఇంటికాడ కనిపెట్టుకొని ఉంటారంట. వాళ్ళు ఎప్పుడు వారికి వారి కుటుంబానికి ఏం జరగకుండా ఆపద కాకుండా వాళ్ళల్లో ఆ నమ్మకం ఒకడే కాదు, ఏముందంట అతనిలో? సైనికులలో ఏముంది? భటులలో కూడా ఏముంది? భక్తి ఉంది. రక్షక భటులలో భక్తి ఉందంటే ఉంది. ఎవడో తీసుకుండేవాడు కొంతమంది లంచం, కానీ భటులలో రక్షక భటులలో భక్తి ఉంది. భక్తి లేని వారికి ఏం కావాలి? భక్తి కావాలి. రక్షణ లేని వారికి రక్షణ కావాలి. భక్తిపరుడు ఉన్నాడంటండి. భటులలో భక్తిపరుడు పిలిచాడు. మీకు ఇవ్వబడినటువంటి జీతముతోనే మీరు బ్రతకాలి అని బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పేటప్పుడు ఈ భక్తిపరుడైన భటుడు ఆడు ఉన్నాడు అనుకో, ఏమంటాడు? ఇలాగ నీలుక్కుంటాడు. ఎందుకు? నేను తీసుకోవడం లేదు కాబట్టి ఆయనని. తీసుకునేవాడు ఉంటాడు అనుకో, నిన్ననే తల దించుకుంటాడు. ఇప్పుడు తీసుకోవాలన్నా వద్దా? జీతం సరిపోద్దా? సరిపోదు. లగ్జరీ జీవితానికి అలవాటు పడ్డానే తీసుకొని మరి ఎలా బ్రతకాలి ఇలా చెబితే అంటే అలాగ బ్రతకలేని అనుకున్నవాడు అక్కడి నుంచి సర్దుకొని వెళ్ళిపోతాడు. అదే నేను అలాగ బ్రతుకుతానన్నవాడు వచ్చి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి అన్నీ నేర్చుకొని తగ్గింపు జీవితంలో బ్రతుకుతాడు. 22వ వచనం చూద్దాం. 10వ అధ్యాయం అపోస్తల కార్యములు 22వ వచనం చూద్దాం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా నీవు చెప్పు మాటలు వినవలనని. అది ఏంటంటే నీవు చెప్పు మాటలు వినాలి. ఎవరు వినాలి? 100 మందికి అధికారి అయినా నీ మాటలు వినాలి అని అనుకుంటున్నాడు.
మాటలు అవసరమండి. పోలీసు వ్యవస్థలో ఉన్నవారికి కూడా దేవుని మాటలు అవసరం. ఆయన చెబుతాడు, అన్యాయం చేయొద్దు, మంచిగా బ్రతకాలి. ఈ మాటలు వాళ్ళకు కూడా చాలా అవసరం. వాళ్ళు ఆ వ్యవస్థలోనికి వచ్చేటప్పుడే ట్రైనింగ్లోనే అన్నీ చెప్తారు. మనం ఎవరు లంచం తీసుకోకూడదు, ఒకరి సొమ్ము ఆశపడకూడదు, నీ జీతంతోనే బ్రతకాలని చెప్పి ఉంటారు. అయినా అలాగ బ్రతకకపోతే అలాంటి వారికి ఈ మాటలు, దేవుని మాటలు అవసరం. నువ్వు మనుషులకు భయపడలేదా? నీ పైన అధికారులకే నువ్వు భయపడలేదా? వాళ్ళేం చూస్తారులే అని నువ్వు అనుకుంటావా? కానీ నేను దేవుడు చూస్తున్నాడు అనే భయం చెప్పాలంట సేవకుడు అనేది చెప్పాలని బైబిల్ గ్రంథములో మనకుంది చూడండి. అందుకేం చేశాడు? 24వ వచనంలో, మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ఎవరినెవరినండి? బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి, మనం బంధువులను ఎప్పుడు పిలుస్తాం? వాక్యం వినడానికి పిలుస్తామా, తినడానికి పిలుస్తామా? అంతే కదా. బంధువులందరినీ కూడా మనం ఎందుకు పిలుస్తామంటే ఇందుకే పిలుస్తాం. మనం ఎప్పుడైనా ఇంటికి పిలిపించుకునేటప్పుడు మనము ఎలిషన్న పిలిపిస్తుంటాడు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి. అప్పుడప్పుడు చాలాసార్లు వెళ్ళాం మేము. వాళ్ళ బంధువులందరినీ కూర్చోబెడతాడండి. వాళ్ళ బంధువులందరినీ వాక్యంలో కూర్చోబెడతాడండి. వాళ్ళు ఎప్పుడైనా సరే ఆయన వాళ్ళందరూ వచ్చి కూర్చుంటాడు. ఆ రూమ్ అంతా నిండిపోతుంది. మీకు చాలామందికి తెలుసు, నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళకి. ఆ ఇంటి మొత్తం అంతా నిండిపోతుందండి. వాళ్ళ బంధువులు, వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు, వాళ్ళకి తెలిసిన బంధువులు, వాళ్ళందరినీ కూర్చోబెడతారు. వాళ్ళు ఎప్పుడు కూడా స్త్రీలు పురుషులు మొత్తం కూర్చుంటారు. యవనస్తులు అందరూ కూర్చుంటారు. నిజంగా ఒక చిన్న రకమైన మీటింగ్ లాగా ఉంటుంది వాళ్ళది ఎప్పుడు చూసిన వాళ్ళ ఇంట్లో. అలా కూర్చోబెడతాడు ఆయన. ఎంత సంతోషం! బంధువులను, ఇంకా ముఖ్య స్నేహితులను. ఎవరిని పిలవాలి? దేనికి పిలవాలి? మా ఇంట్లో ఫంక్షన్ ఉందని పిలవగాడ కాదు. మా ఇంట్లో వాక్యం ఉంటుంది, వాక్యం తర్వాత తినడం ఉంటుంది అని పిలవాలి. మనం దేవుని మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలండి. మనం దేవుని మాటలకి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం అందరికీ నేనేం లంచం తీసుకోవడం లేదు కదా, నేను పొరుగువాని సొమ్ము ఆశించడం లేదు కదా అంటే, నీ సొమ్ము కూడా పొరుగువానికి పెట్టకపోవడం కూడా నేరమే దేవుని దృష్టిలో. అది నీ సొమ్ము 10 మంది తినాలి, అది తినకపోతే నేరమే. దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చాడు కనుక మనకిచ్చిన దానిలో ఇతరులకు మనం పంచిపెట్టాలి. 100 మందికి అధికారి అయినటువంటి ఆయన ఎలా బ్రతుకుతున్నాడు అంటే, కొర్నేలి నీతిగా బ్రతుకుతున్నాడు. ఆయన 100 మందికి అధికారి, నీతిగా బ్రతుకుతున్నాడు. సర్దార్ తెలుగులో. అలాంటి ఆయన ఇతరులకు పంచిపెట్టే పనిలో ఉన్నాడండి. తీసుకునే పనిలో లేడు, పంచిపెట్టే పనిలో ఉన్నాడు. చివరిగా ఇంకొక ఆయన గురించి మనం చూద్దాం. ఆయన శీలను పౌలు గారిని వాక్యం చెప్పినందుకు రాళ్లతో కొట్టి, కొరడాలతో కొట్టించి చెరసాల నాయకునికి అప్పచెప్పారు. రాళ్లతో కొట్టి, కొరడాలతో కొట్టించి, బాగా కొట్టి న్యాయవాది చేసే పని అండి ఇది. ఒక న్యాయమూర్తి పూర్తిగా తెలుసుకోకుండా ఒక పక్షాన చేసి, ఏండి, ఒక న్యాయమూర్తి, న్యాయవాది అని ఉంటుంది. ఒక న్యాయవాది ఒకరి పక్షానే ఉండి వాళ్ళ మాటలు వినుకోకుండా కొరడాలతో కొట్టించి చెరసాలలో వేయిస్తాడు. పౌలు శీలల్ని రాత్రిపూట పాట కూడా పాడారులే చాలామంది. దీన్ని రాత్రిపూట జైల్లో వేస్తే ఆ చెరసాలలో వెళ్ళి పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలాయే అని పాట పాడతాం. మనం పాడాం. పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలైపోయింది అని మనం పాట పాడాం. చెరసాల బద్దలైపోయింది. అక్కడ ఎవరికి అప్పచెప్పారు అంటే, ఎవరైనా ఎప్పుడైనా ఖైదీలను ఈరోజు పట్టుకుంటే వారిని అరెస్ట్ చేస్తే 24 గంటల్లో ఎక్కడికి అప్పచెప్పాలి? వాళ్ళని కోర్టుకు సబ్మిట్ చేసేయాలి, తీసుకోవాలని అప్పచెప్పాలా, కోర్టుకు అప్పచెప్పేసేయాలా ఆ నేరస్తులను. చేశారో లేదో నిర్ణయించేది వాళ్ళు. అలాగే వీళ్ళు ఏం చేశారు? ఈ న్యాయమూర్తులు శిక్షించడానికి చెప్పారు. వాళ్ళు తీసుకెళ్ళి జైలర్కి ఇచ్చారు. ఆయన జైల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కాపాడవలసిన, వాళ్ళు తప్పించుకొని పోకుండా కాపాడవలసినటువంటి ఆయన జైలర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో.
ఆయనకు అప్పచెప్తారు వీళ్ళని. ఎవరిని? పౌలు శీలను అప్పచెప్తారు. ఖైదీలు చాలామంది ఉంటారు, పాట పాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి సంఖ్యలు వేసి లోపలేసి బాగా కొట్టి లోపలేస్తే ఏమండి, చిన్న దెబ్బ, చిన్న గాయం, చిన్న తలనొప్పి అది వస్తే మనం ప్రార్థనకు రాలేం. ఏమంట రాలేదంటే తలనొప్పి అంట. ఏమొస్తే? తలనొప్పి అయితేనే ప్రార్థనకు రాలేదు, గాయం అయితేనే ప్రార్థనకు రాలేదు, చిన్న చిన్న సమస్యలకే ప్రార్థనకు రాలేదు. వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేస్తే ఏం చేస్తున్నారు? పాటలతో ప్రార్థిస్తున్నారంట. మీకు పాటలు వస్తాయా, మూలుగులు వస్తాయా? పురాణాలతో కొడితే పాటలా మూలుగులా? అప్పుడు ఒకవేళ వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ పాడదాం అన్నారు అనుకో, ఎలా ఉంటుంది వాళ్ళ రియాక్షను? నా ప్రాణం పోతుంటే నీకు ఇప్పుడు పాట ఇప్పుడు అంటాం మనం. చిన్నదానికే వారు అన్నారు అవమానం. సువార్త చేసినందుకు అంతమందిలో అవమానం చేశారు, కొరడాలతో కొట్టించాడు, బహిరంగంగా తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. కానీ ఈ అన్ని అవమానాలు భరించాలంటే ఒకటే చేయాలి. మనం ఏం చేయాలి? ప్రభువును మనము పాటలతో ప్రార్థిద్దాం అని అన్నారు. చెరసాల ఏమైపోయింది? బద్దలైపోయింది. ఆ పాటలకు మంత్రముగ్ధులైపోయి లోపల ఉండే ఖైదీలు సైతం సైలెంట్గా వింటున్నారంట. ఎంతోమంది ఖైదీలండి, వాళ్ళ దగ్గర ఏదో చిన్నది ఏదో ఒక పరికరం ఉంటే సొరంగం దొవ్వి, ఒకడైతే 3 కిలోమీటర్లు సొరంగం దొవ్వి బయటికి పోయాడంటండి. పెద్ద జైళ్ళల్లో ఎంత హైట్ ఉంటుంది, తప్పించుకొని పోకుండా గోడలు, ప్రహరీలు. 3 కిలోమీటర్లు సొరంగం దొవ్వి చిన్న పరికరం ఏదో ఉంటే దాంతో నుంచి బయటికి పోయాడంటాడు వాడు. అలాంటి ఖైదీలు అసలే పూర్తిగా పడిపోతే గోడలు ఉంటారా, పారిపోతారా? అప్పుడప్పుడు చూడండి, సార్ నేను కొంచెం వాష్రూమ్ వెళ్ళాలి సార్, పాస్కి వెళ్ళాలని తీసుకుపోతుంటే పోనీలేని పోనీ వదిలిపెట్టి ఇలా తిరిగితే వాడు పాస్ పోసుకొని ఏం చేస్తాడు? పారిపోతే ఇలా ఉద్యోగాలు ఊడిపోతాయి. అవునా? ఖైదీ తప్పించుకొని పోతే ఉద్యోగాలు ఊడిపోతాయి. వెంటనే పై అధికారులు ఒకటి అంటారు, రేయ్ ఎంత కమ్ముడు పోయావు, వాడు ఎంత ఇస్తానన్నాడు, ఎందుకు ఇడిచిపెట్టావు అని అంటారండి. వాని కాదు ముందు ఈయన చేయలేదు, సస్పెండ్ చేసేయండి వీని అని అంటారండి. అలా ఉంటుంది రక్షణ వ్యవస్థ, నిలదీస్తుంది మిగతా వారిని. ఇప్పుడు ఏం చేశారు? ఖైదీలందరూ పారిపోయారు అని అనుకుంటున్నాడు ఈయన. ఎవరు? జైలర్, పోలీసులు, వాళ్ళని కాపలా కాయవలసినటువంటి పోలీసుకు అధికారి జైలర్ అన్నాడు, పారిపోయి ఉంటే ఇంక నేనెందుకు? రోమా ప్రభుత్వం నన్ను లంచం తీసుకొని వీళ్ళని విడిచిపెట్టానని నన్ను చంపేస్తుంది. అందుకే నాకై నేనే పొడుచుకొని, అప్పుడప్పుడు నక్సలైట్లోనండి పోలీసులకు దొరికారు నక్సలైట్లు, చిత్రహింసలే. నిజం చెప్పు, నిజం చెప్పు. అందుకు చూడు, ఎవరైనా కొంతమంది నిజం చెప్పకపోతే ఏ డిగ్రీ? 3rd డిగ్రీ. చాలా భయంకరం, లేదు చెప్పొద్దులే ఇప్పుడు ఇంకా. అలా ఉంటుంది 3rd డిగ్రీ. అలా చెప్తే కానీ లేకపోతే మళ్ళీ అడిగారు అనుకో, ఏనాయనా చేసావా, నీకు దండం పెడతా చెప్పురా అంటే చెప్తాడా? మర్డర్ చేసింది నువ్వేనా, మానభంగం చేసింది నువ్వేనని రక్షక భటులు అడిగితే చెబుతారా? లేదు సార్ నాకేం తెలియదు ఇలాగంటారు. అందుకే అంటుంటారు అప్పుడప్పుడు పోలీసులు తమదైన శైలి, వాళ్ళది ఒక శైలి ఉంటుంది. ఎవరి దగ్గరైనా నేరాన్ని ఒప్పింపజేయాలి, చేసింది చేసినట్టుగా అంటే వాళ్ళ శైలి ఒకటి ఉంటుంది. మన శైలిలో అయితే వాళ్ళు వినడు, ఆ శైలి వేరే ఉంటుంది కదా, అలాగా చేస్తారు. అలాంటి ఆయన ఇప్పుడు నేనేమన్నా లంచం తీసుకొని నువ్వు విడిచిపెట్టానేమో అనుకుంటారేమోనని, నన్నేమైనా చేస్తుందేమో రక్షణ వ్యవస్థని అతని దగ్గర ఉన్నటువంటి ఆయుధంతో చంపేసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఒక మాట అన్నారు వీళ్ళు చూసి, నువ్వేం చేసుకోబాకు. ఆ చెరసాల నాయకునితో అంటారు, నువ్వేమి చేసుకోబాకు, మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఖైదీలు కూడా ఇక్కడే ఉన్నారు, ఖైదీలందరూ ఇక్కడే ఉన్నారు. ఆహా, ఆ పాటలో ఆ మాధుర్యం, ఆ పాటలో మారు మనసు వచ్చేసింది వాళ్ళకి. మన జీవితం ఒక జీవితమేనా? అసలేంట్రా బాగా ముప్పూట తినేసేసి బాగున్నాం మనం, కొట్టించుకొని అవమానాలు పొంది వాక్యం చెప్పేటటువంటి వారిని కొరడాలతో కొట్టినటువంటిదిరా ఈ లోకం. మనం మారాల్సిందే. మారింటేనే కదండి బయటికి పోకుండా నిలబడిపోయింది. ఎక్కడికి వెళ్ళలేదు మేమని అన్నాడు. వచ్చాడు. అప్పుడు వచ్చి అంటున్న మాటలు తెలుసా? అప్పుడేమంటున్నాడు చెరసాల నాయకుడు? 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 30వ వచనం చూద్దాం. 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 30వ వచనం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా
రక్షణ పొందుటకు ఎవరు? ఒక భటుడు ఏమడుగుతున్నాడు? రక్షణ పొందుటకు నేనేమి చేయాలంటున్నాడు. రక్షక భటునికి ఏం కావాలి? అది టైటిల్. రక్షక భటునికి రక్షణ కావాలా వద్దా? కావాల్సిందే. ఎలాంటి వానికి రక్షణ? లంచం తీసుకునేవానికి, అన్యాయం చేసేటటువంటి వానికి, దుర్మార్గంగా ప్రవర్తించేవారికి, హరాజ్ చేసేవానికి, ఇబ్బందులు పెట్టేవానికి, వాటన్నిటి నుంచి తప్పించేవానికి కాదు, ఇదిగో ఇలాంటి చేసేవానికి అవసరం. అదండి రక్షక భటునికి రక్షణ కావాలా అంటే కావాలా వద్దా? కావాల్సిందే. రక్షణ ఇచ్చేవానికే రక్షణ ఇచ్చేది ఎవరంటే దేవుడు. ఇక్కడ మనకు రక్షణ ఇచ్చేటటువంటి ఈ పోలీసు వ్యవస్థకే రక్షణ ఇచ్చి నిత్య జీవం ఇవ్వాలంటే ఆ రక్షకుడు అవసరం. అందుకే నేడు రక్షకుడు మీకోసం పుట్టాడు. దేవదూత వచ్చి, గబ్రియల్ దూత చెప్పింది. ఎవరికి చెప్పింది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరికి పుట్టాడు? మీకోసమే. వాళ్ళు ఒక రక్షణ కలగజేస్తున్నారు కొన్ని జీవాలకు. ఎవరు? కాపరులు. దేంటికి రక్షణ కల్పిస్తున్నారు? గొర్రెలకు. మీరు రక్షణ కల్పిస్తున్నారే గొర్రెలకు. గొర్రెల్లాంటి మిమ్మల్ని రక్షించడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రక్షణ వ్యవస్థకే రక్షణ ఇచ్చేవాడు ఆయనే. రక్షకులకే రక్షణ ఇచ్చేటటువంటి వాడు, రక్షకులకే రక్షకుడు యేసుక్రీస్తు వారు. అదండి మేమేం చేయాలి? అయ్యలారా, రక్షణ పొందాలంటే నేను రక్షకుడనే, రక్షక భటుడనే, కానీ నాకు రక్షణ కావాలి, నేను ఒక కొర్నేలాగా మారాలి అంటే నేనేం చేయాలి? అయితే ఏమంటున్నారు వాళ్ళు? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ. నీకే కాదయ్యా, నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు. రక్షకునికి రక్షణ, ఇంటిలో ఉన్న రక్షకుని ఇంట్లో ఉండవానికి రక్షణ దేవుడిచ్చాడు. అర్థమైందా? చివరి మాట మీకా రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, 6-8వ వచనం, 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా ఏది ఉత్తమమో వాళ్ళ ఇప్పుడు వరకు మనం అంతా ఫస్ట్ నుంచి ఏమని చెప్పుకున్నాము? అయ్యలారా మేమేమి చేయాలి, అయ్యా మేమేమి చేయాలి అని అడిగారు కదా అందరూ. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట అంటే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు చెప్పాను. బైబిల్ గ్రంథం అంతటిలో ఏం చెప్పాడు ఆయన? 66 పుస్తకాల్లో, ఓ మనుషుడా ఏది మంచిదో ఏది ఉత్తమమైందో అది నీకు నేను తెలియజేశాను ముందుగానే. ఏం చేయాలి? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరాన్ని ప్రేమించాలి. దేని ప్రేమించాలి? కఠినత్వాన్ని కాదు, కనికరాన్ని ప్రేమించుటయు. ఏముండాలి పోలీసులకు? కనికరం, దీన మనస్సు. ఏముండాలి మనకి? సామాన్యులకి ఏముండాలి? అందుకే అప్పుడప్పుడు అండి భార్యాభర్తలు కొట్టుకొని పోగానే ఇంకా మీరు కలవలేరా, వెళ్ళిపోండి అనకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో ఇప్పట్లో కౌన్సిలింగ్ సెంటర్ అని ఒకటి పెట్టినరండి. ఎక్కడ? ప్రతి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ అని అక్కడ రాసి ఉంటారు. నేను మైదుకూరులో ఈ మధ్యకాలం వేరే మాకు ఒక అవసరం ఉంటే వెళ్ళాను అక్కడికి. ఆ రక్షక భట నిలయంలో కౌన్సిలింగ్ అనేది ఒక రూమ్ ఉంది, పైన రాశారు కౌన్సిలింగ్ అని. ఏం చేస్తారు అక్కడ? క్షణికావేశంలో ఏదైనా ఒకరినొకరు కొట్టుకున్నా, భార్యాభర్తని ఇంకా నాకు వాడి ముఖం చూడబుద్ధి కాలేదని భార్య ఒకప్పుడు ఏం చూసి పెళ్లి చేసుకునింది? ఇష్టపడే కదా. నువ్వంటే నచ్చిందా ఆ అమ్మాయిని అడిగినప్పుడు నువ్వంటే నాకు ఇష్టమని. ఇప్పుడు ఏమంటున్నారు? నువ్వంటే నాకు ఇష్టం లేదని అన్నారు. ఎందుకో క్షణికంలో ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అందుకే పోలీసు వారు ఏం చేశారు అంటే ఒక కౌన్సిలింగ్ పెట్టి వెంటనే కేసు కట్టేసి పంపించేసేయచ్చు. కరుణ జాలి ఉంది కనుక ఈ ప్రజల మీద వారు ఏం చేశారు? కొంచెం కౌన్సిలింగ్ ఇద్దాం అని లోపలికి తీసుకెళ్ళి ఏమేమో మాటలు చెప్తారు. చూడు, ఆయన లేకపోతే నువ్వు బజార్లో పోతుంటే భర్త తెరిచిపెట్టినావే అదే అలాగ చెప్తూ ఉంటారు నిన్ను. నీకు ఎలా ఉంటుంది? నీకేం విలువ ఉంటుంది?
చూడండి, ఇద్దరిని కూర్చోబెట్టి వానికి చెప్పేది వానికి, ఈమెకి చెప్పేది వీనికి చెప్పంగానే బయటికి రాగానే అవులేండి కరెక్టే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. చాలామంది ఉన్నారండి. మీరు ఎలా ఉండాలి? వారు ఒక్కరికే కాదు, ఎవరికైనా సరే. ఎందుకు న్యాయ వ్యవస్థలో అన్ని సంవత్సరాల కాలాలు మనం కేసులు పెట్టినా ఎందుకు వాయిదాలు లాస్ట్కి వస్తారు తెలుసా? తేల్చుకుంటా నీ కథ అన్ని లాస్ట్కి ఏమైపోతారు తెలుసా? రాజీ పడుతున్నాంలే సార్. ఏమంటారు? రాజీ పడుతున్నాం. ఏమైంది ఈ మధ్యలో? మన మీద కరుణ ఉండండి అన్ని వాయిదాలు వేసింది ఆ వ్యవస్థ. విడిపోకూడదనని ఆ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఎవరో కొంతమంది మాత్రమే ఇలాగ లంచానికి, దుష్టత్వానికి, కఠినత్వానికి ఉండేవాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు, రక్షణ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. అలాంటి వారి అందరికీ కూడా రక్షణ ఇచ్చేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రక్షణ మాటలు మనమందరం కూడా రక్షక భటులకు సైతము మనం తెలియజేసేటటువంటి వారిగా ఉండాలి. ఈ మాటలే, ఎందుకయ్యా మనం ఇలా తీసుకోవాలి, ఎందుకు ఇలా మళ్ళీ చెయ్యాలని అడిగారా? నేనేం చెయ్యాలి రక్షణ పొందాలంటే అని అడిగాడు. ఆ భటునికి కూడా ఏం అవసరం వచ్చింది? రక్షణ అవసరం వచ్చింది. ఆయనకి, ఆయన ఇంటి వారికి. ఆయన చూపే రక్షణ వేరు, దేవుడిచ్చే రక్షణ వేరు. ఇది ఆత్మరక్షణ, అది శరీర రక్షణ. మన శరీరాలకి కావలసిన రక్షణను అందించేది రక్షక భటులైతే, మన ఆత్మలకు రక్షణను అందించేది దేవుని యొక్క వాక్యం అండి. కనుక మీరందరూ జాగ్రత్తగా ఉండి, మనం ఏదైనా అయిపోయిందా ఆ మాట? అయిపోయిందా ఆ మాట? మీకా 6:8 ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు ఆయన? న్యాయంగా, అదేమన్నా డబ్బులతో కొనుక్కునేది అవసరం లేదు కదా. పెట్టుబడి పెట్టాలండి, న్యాయంగా నడుచుకోవాలంటే. న్యాయంగా నడుచుకోవాలంటే పెట్టుబడి అవసరమా? లేదే. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీనంగా ఉండటం. ఏంటంట? దీనంగా ఉండటం, దీన మనస్సు కలిగి ఉండటం, నీ దేవుని ఎదుట ప్రవర్తించటం. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. పాట ఉంది కదా, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. అదే అండి, ఏమీ అడగట్లేదు దేవుడు మనల్ని. ఇదిగో ఇలాగ బ్రతకండి, న్యాయంగా నడుచుకోండి అంటున్నాడు. ఆ రోజు సామాన్య ప్రజలతో అదే చెప్పాడు బాప్తిసమిచ్చు యోహాను. తర్వాత సుంకరులకు అదే చెప్పాడు, తర్వాత సైనికులకు అదే చెప్పాడు. ఈరోజు దేవుడు ఈ సంఘము ద్వారా ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఇలాగ నడుచుకుందాం, పోయేదేమీ లేదు కదా. అట్టి కృప మనందరికీ, అట్టి మనసును దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.